నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ 5th సెమిస్టర్ వాళ్ళకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం యూనిట్ 3లో పోయిటరీ చూసాము. ఇప్పుడు మనం యూనిట్ 3లో ప్రోజ్ లెసన్ చూడబోతున్నాము. హామీ జహంగీర్ బాబా అనే లెసన్ ఉంది మనకి ఇక్కడ. సో ఇది మనకి ఆథర్ ఎవరు? ఏనాక్షి చటర్జీ. సో ఇతను ఎక్కడ పుట్టినారు, ఎప్పుడు పుట్టినారు? సో 1934లో పాట్నాలో బీహార్లో పుట్టినారంట. ఎప్పుడు చనిపోయినారంటే 25 మే 2021లో ఢిల్లీలో చనిపోయినారంట. సో ఇతని ప్రొఫెషన్ ఏంది? రీఓన్డ్ బెంగాలీ ఇంగ్లీష్ రైటర్ అండ్ ట్రాన్స్లేటర్, పాపులర్ సైన్స్ ఆథర్, ఎడ్యుకేటర్, సైన్స్ ఫిక్షన్ స్టోరీ టెల్లర్. కీ అచీవ్మెంట్స్ ఏంటివి? ప్రొలిఫిక్ రైటర్ ఇన్ బోత్ బెంగాలీ అండ్ ఇంగ్లీష్. తర్వాత లెగసీ ఏంటిది? ప్లేడ్ pivotal role in modernizing Bengali science fiction, inspiring new generations of readers and writers. Awards ఏమొచ్చాయి? ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇన్ లిటరేచర్. సో ఈనాక్షి చటర్జీ గారు ఇక్కడ హామీ జహంగీర్ బాబా అనే లెసన్లో ఏం చెప్పారు అనేది ఇప్పుడు మనం సమ్మరీ చూద్దాము. So Homi Jahangir Baba was a visionary scientist whose work greatly influenced India's progress in science and technology. So Jahangir Baba evaranta oka scientist anta. Athan edaithe influence undo mana science inka technology progress anedi chaala increase ayindanta athan valla, especially in nuclear energy. So nuclear energy edaithe undo dantlo especially ani cheppi cheptunnaru. This essay highlights his remarkable journey and immense contribution, showing his deep commitment to his country. So ఈ essay ఏం చెప్తుందంట? అతని రిమార్కబుల్ జర్నీ అనేది ఎలా ఉండే, అతని కాంట్రిబ్యూషన్ ఏంటిది, ఇంకా డీప్ కమిట్మెంట్ ఎలా ఉండే ఈ కంట్రీతోని అనేది చెప్తూ మనకి ఈ ఎస్సే అనేది రాశారంట. Despite having a comfortable life and many opportunities in Europe, సో అతనికి యూరోప్లో చాలా మంచి ఆపర్చునిటీస్ ఉండే అంట, ఇంకా కంఫర్టబుల్ లైఫ్ ఉండే అంట. బట్ అయినా సరే బాబా ఏం చేసిండంట? రిటర్న్డ్ టు ఇండియా అంట డ్యూరింగ్ వరల్డ్ వార్ 2. సో వరల్డ్ వార్ 2 అప్పుడు ఎవరైతే జహాంగీర్ బాబా ఉన్నారో అతను ఇండియాకి రిటర్న్ వచ్చారంట. This choice was not only a personal one but was driven by a strong sense of responsibility towards his nation. So నేషన్ పట్ల ఉన్న గర్వం ఇంకా రెస్పాన్సిబిలిటీ ప్రైడ్ వల్ల అతను మన దగ్గరికి రిటర్న్ వచ్చారంట ఇండియాకి. Baba believed in building a self-reliant India at a time when nuclear science was advancing rapidly worldwide. He recognized the potential of atomic energy for national development. సో అతను ఏమనుకున్నారంట? ఎప్పుడైతే న్యూక్లియర్ ఎనర్జీ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉండేనో అలాంటి టైంలో అటామిక్ ఎనర్జీ ఎంత పొటెన్షియల్ ఉంది దానికి మన డెవలప్మెంట్ కోసం అనేది అతను రికగ్నైజ్ చేశారంట. He dedicated his efforts to establishing world-class research facilities in India. సో అతను ఏం చేశారంట? అతని ఎఫర్ట్స్ వరల్డ్ క్లాస్ రీసెర్చ్ ఫెసిలిటీస్ కోసం మన ఇండియాలో అతని ఎఫర్ట్స్ అన్నీ పెట్టారంట. One of his significant achievements was the foundation of the Tata Institute of Fundamental Research. సో ఇతను ఏం చేశారంట? సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్ ఏంటిది? ఫౌండేషన్ ఆఫ్ ద టాటా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. ఎప్పుడు? 1945లో. ఈ ఇన్స్టిట్యూషన్ ఏంటిదంట? హబ్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ అట్రాక్టింగ్ టాలెంటెడ్ సైంటిస్ట్ ఫ్రమ్ అక్రాస్ ద కంట్రీ అండ్ అబ్రాడ్. సో ఈ ఏదైతే మనకి ఇన్స్టిట్యూషన్ ఉందో, ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఉందో అందులో ఏమవుతుందంట? సైంటిఫిక్ రీసెర్చ్ జరుగుతుందంట. ఇంకా ఎవరైతే టాలెంటెడ్ సైంటిస్ట్స్ ఉన్నారో వాళ్ళందరూ మన కంట్రీ కానీ అబ్రాడ్ కానీ వాళ్ళు అక్కడికి రావచ్చు వాళ్ళ టాలెంట్ చూపించుకోవడానికి. బాబా ఆల్సో ప్లేడ్ అ కీ రోల్ ఇన్ సెట్టింగ్ అప్ ద అటామిక్ ఎనర్జీ కమిషన్ ఇన్ 1948. సో అటామిక్ ఎనర్జీ కమిషన్ని కూడా సెటప్ చేయడానికి అతను మెయిన్ రోల్ ప్లే చేసిండే అంట. విచ్ లేడ్ ది గ్రౌండ్ వర్క్ ఫర్ ది ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో ఇది క్రియేట్ చేయడం వల్ల మన ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి చాలా మంచి జరిగిందంట. అండర్ హిజ్ లీడర్షిప్ ఇండియా నాట్ ఓన్లీ ఎక్స్ప్లోర్డ్ ద పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ బట్ ఆల్సో వర్క్డ్ టువర్డ్స్ అచీవింగ్ ఎనర్జీ ఇండిపెండెన్స్. సో ఇతను ఇలా
న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఎలా వర్క్ అవుతుందో అవన్నీ చేయడం వల్ల మనం న్యూక్లియర్ ఎనర్జీ యూస్ చేసుకుంటూ ఎనర్జీ ఇండిపెండెన్స్ అనేది మనం సాధించినామంట మన కంట్రీ అనేది. హిస్ విజన్ వాజ్ దట్ ఇండియా షుడ్ నాట్ రిలై ఆన్ అదర్ కంట్రీస్ ఫార్ ఎక్స్పర్టైజ్ ఆర్ రిసోర్సెస్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ న్యూక్లియర్ సైన్స్. సో న్యూక్లియర్ సైన్స్ అంటే మన దగ్గర ఉన్న న్యూక్లియర్ ఎనర్జీ కోసం మనము వేరే కంట్రీస్ మీద డిపెండ్ అయి ఉండకూడదు అని చెప్పి ఇతను ఏం చేశారంట, ఇతనే మన కంట్రీకి న్యూక్లియర్ ఎనర్జీ మనం ఎలా యూస్ చేసుకుంటే ఎనర్జీ అనేది మన కంట్రీ వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సిన పని లేదన్నట్టు ఇతను చూసారంట. He believed that self-reliance in nuclear energy would help India become a powerful and independent nation. సో ఇలా ఎనర్జీలో మనం ఇండిపెండెంట్గా ఉండడం వల్ల, అంటే ఏదైతే ఎనర్జీ జనరేషన్ ఉందో అది మన కంట్రీ మనమే చేసుకోవడం వల్ల సెల్ఫ్ రిలయన్స్గా ఉండొచ్చు మన కంట్రీ, వేరే వాళ్ళ దగ్గర నుంచి డిపెండ్ అవ్వకుండా మనం ఇండిపెండెంట్గా ఉండడం వల్ల ఇండియా అనేది ఎనర్జీకి సెల్ఫ్ రిలయన్స్ అంటే ఇండిపెండెంట్గా ఉంటుంది అని చెప్పి అతను ఆలోచించిండంట. Baba's contribution extended beyond science. He was also passionate about art, culture and music. So ఇతను ఓన్లీ సైన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్టెడ్ కాకుండా ఆర్ట్ మీద, కల్చర్ మీద, మ్యూజిక్ మీద, ఇంకా అతను ఆల్ రౌండెడ్ పర్సనాలిటీ అంటే ఎవరు, జహాంగీర్ బాబా. He inspired young scientists with his dedication and leadership. సో యంగ్ సైంటిస్ట్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఇతని డెడికేషన్ ఇంకా లీడర్షిప్ చూసి ఇన్స్పైర్ అవుతుండే అంట, అంటే ఇన్స్పిరేషన్గా తీసుకుంటుండే అంట ఇతన్ని. Ensuring that India's scientific community had the support it needed to thrive. His collaborative approach and ability to bring together the best minds in the field helped India gain international recognition in nuclear research. సో ఇలా అతను రీసెర్చ్ ఏదైతే ఉందో ఇన్స్టిట్యూట్ క్రియేట్ చేయడం వల్ల చాలామంది సైంటిస్ట్స్ అందరూ అక్కడ టుగెదర్గా, అంటే అందరూ ఒక దగ్గర ఉండడం వల్ల ఇండియాకి చాలా హెల్ప్ అయిందంట. ట్రాజికల్లీ బాబాస్ లైఫ్ వాస్ కట్ షార్ట్ ఇన్ అ ప్లేన్ క్రాష్. సో అతను ఒక ప్లేన్ క్రాష్లో 1966లో చనిపోయారంట. హవెవర్ హిజ్ లెగసీ లివ్స్ ఆన్ త్రూ ద ఇన్స్టిట్యూషన్స్ హీ బిల్డ్ అండ్ ద సైంటిఫిక్ కల్చర్ హీ ఫాస్టర్డ్. సో అతను చనిపోయినా సరే అతను ఏదైతే ఇన్స్టిట్యూట్ బిల్డ్ చేసిండో అందులో ఒక్కొక్క సైంటిస్ట్ చేసే వర్క్ వల్ల అతను ఎప్పుడు గుర్తుండిపోతాడు. His work not only established India as a nuclear power but also emphasized the importance of using science for the nation's progress. సో అతను అలా న్యూక్లియర్ పవర్ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల అది ఓన్లీ మనకి దాని ఇంపార్టెన్స్ని చెప్పట్లేదు, అంటే సైన్స్ ఇంపార్టెన్స్ని చెప్పట్లేదు, మన నేషన్ని మనం ఎలా సైన్స్ ఉపయోగించుకొని ఎలా ప్రోగ్రెస్ అంటే డెవలప్ చేయొచ్చు అనేది కూడా తెలుసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. Today he is remembered as a pioneer who combined vision, talent, determination to bring India to the forefront of global science and technology. సో ఇప్పుడు అతన్ని మనం గుర్తు చేసుకుంటూ ఏమనుకుంటున్నాము, అతని విజన్, అతని టాలెంట్, అతని డిటర్మినేషన్ వల్ల ఎలా మన ఇండియా అనేది సైన్స్ అండ్ టెక్నాలజీలో అన్ని కంట్రీస్తో పాటు ముందంజలో ఉంది అని చెప్పి మనం అనుకుంటున్నామంట, అంటే అందరికీ ఈక్వల్గా ఉంటున్నాం మనం కూడా. కన్క్లూజన్. హోమీ జహాంగీర్ బాబాస్ డెడికేషన్ అండ్ విజన్ transformed India into a leader in nuclear energy and scientific research. సో అతను అలా క్రియేట్ చేయడం వల్ల, అంటే మన ఇండియా అనేది సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి, వేరే కంట్రీస్ మీద డిపెండ్ అయి ఉండకూడదు, ఇండిపెండెంట్గా ఉండాలి ఎనర్జీ కోసం అని చెప్పి ఆ న్యూక్లియర్ ఎనర్జీ కానీ లేదంటే ఎనర్జీ ఎలా సప్లై అవుతుందని అతను కనుక్కోవడం వల్ల మన ఇండియాకి కొంచెం ప్రోగ్రెస్ వచ్చిందంట. బై prioritizing self-reliance and building world-class institutions, he laid the foundation for India's progress in science and technology. లో కూడా మన ఇండియా అనేది మంచి స్థాయిలో ఉందంట. His legacy continues to inspire, showcasing the power of commitment and innovation for national development. సో ఇక్కడ మనకి ఏంటిది, ఎవరైతే మనకి ఆథర్ ఉన్నారో, ఆథర్ ఎవరు, మీనాక్షి చటర్జీ. సో ఇతను ఏం చెప్తున్నారంటే ఒక జహాంగీర్ బాబా అనే ఒక సైంటిస్ట్ అనమాట. సో అతన్ని అప్రిషియేట్ చేస్తూ, సో అతను చనిపోయినారు బట్ అతని వల్ల మన ఇండియా అనేది ఇండిపెండెంట్గా వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా న్యూక్లియర్ ఎనర్జీని యూస్ చేసుకుంటూ సైన్స్ అండ్ టెక్నాలజీలో ముందుగా ఉన్నారంట. ఇంకా మన కంట్రీ డెవలప్మెంట్ కూడా అది చాలా ఉపయోగపడిందంట, ఎందుకంటే అతను ఒక ఇన్స్టిట్యూట్ క్రియేట్ చేసిందంట. ఆ ఇన్స్టిట్యూట్లో ఎవరైతే సైంటిస్ట్స్ ఉన్నారో వాళ్ళందరూ
మన కంట్రీ వాళ్ళు కానీ అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళ టాలెంట్ని ప్రజెంట్ చేయడము, ఆ న్యూక్లియర్ ఎనర్జీని ఎలా యూస్ చేస్తే మన ఇండియాని డెవలప్ చేయొచ్చు అనేటివి చాలా చేసినారంట. సో అవన్నీ ఇంకా స్టిల్ నడుస్తుంది అంటే అతను చనిపోయిన తర్వాత కూడా. సో అతన్ని ఎప్పటికీ మర్చిపోలేము. ఆ ఇన్స్టిట్యూట్లో ఎన్ని రోజులు అయితే ఆ ఇన్స్టిట్యూట్ ఇంకా న్యూక్లియర్ ఎనర్జీ ఇంకా మన ఇండియా డెవలప్మెంట్గా ఉందో అప్పుడు వరకు కూడా తన పేరు అలానే గుర్తుంటుందని చెప్పి మనకి ఆథర్ చెప్తూ ఈ లెసన్ అనేది రాశారు. సో ఇది మనకి ఈ లెసన్. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.